భాగము. బైబిల్ ఉన్న వారందరూ దయచేసి చూడండి. ఆమోసు గ్రంథం. చిన్న ప్రవక్తల్లో ఉంటారు. చిన్న ప్రవక్తల దగ్గర ఆమోసు గ్రంథం. హోషేయ ప్రక్కనే ఉంటుంది. యోవేలు తర్వాత ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం. నేను చదువుతాను, నాతో కలిసి అందరూ బిగ్గరగా చెప్పండి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. యెహోవాను ఆశ్రయించుడి. అందరూ చెప్పాలి, యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. మరలా చెప్పండి, యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. దేవుడి వాక్యము ద్వారా మనందరితో మాట్లాడును గాక. ఆమోసు ప్రవక్త పశువుల కాపరి. ఏం ఉద్యోగం చేసేవాడు? పశువుల కాపరి. పశువులను కాసుకుంటూ, ఆ కాలములో మేడి పండ్లు ఉండేయట. మేడి పండ్లు ఏరుకొని అమ్ముకుని జీవించేవాడు. మెట్టుకు పశువుల కాపరి. పశువుల కాపరి. అలాంటి ఆయన దేవుడు పిలిచి, ఇశ్రాయేలీయులనే నా ప్రజలు నా ఆజ్ఞను మీరిపోతున్నారు, నన్ను మర్చిపోయారు, నువ్వు వెళ్ళి వారికి ప్రకటన చేయమని చెప్పాడు. ఈయనెవరు? పశువుల కాపరి. పశువుల కాపరి ఎవరికి ప్రకటన చేస్తాడు? చదువు లేదు, భాష సరిగా ఉండదు. పశువులు కాసుకునే వాళ్ళకి అందమైన భాష రాదు. అయితే దేవుడు చెప్పాడు గనుక వెళ్ళి ఇశ్రాయేలీయులకు ప్రకటించడం మొదలుపెట్టారు. కొంతమంది వచ్చి, అయ్యా నీ భాష బాగలేదు, నువ్వు ముందెళ్ళి భాష నేర్చుకొని అప్పుడు వచ్చి మాకు వాక్యము బోధించమని చెప్పారు. అప్పుడు ఆమోస్ అన్నాడు, అయ్యా నేను చదువరిని కాదు, చదువుకున్న వాడిని కాదు, జ్ఞానవంతుని కాదు, గొప్పవాడిని కాదు, అయితే నేను పశువులు కాసుకొని చున్నాను. దేవుడు నా దగ్గరికి వచ్చి ప్రకటన చేయమని, వాక్యం బోధించమని చెప్పాడు గనుక నేను వచ్చి ప్రకటిస్తున్నానని చెప్పా. అప్పటికే ప్రకటించేటువంటి ఒక ప్రవక్తలు ఉన్నారు కొంతమంది. వాళ్ళు సరిగా ప్రవచించేవారు కాదు. వాళ్ళ కోపం వచ్చింది అని వచ్చి ఖచ్చితంగా ప్రకటిస్తుండేసరికి ఆ సరిగా ప్రవచించలేని వారి కోపం వచ్చింది. వచ్చి వాళ్ళల్లో ఒకడొచ్చి, అయ్యా నువ్వు అసలు ప్రవచించమాక, నువ్వు వెళ్ళిపో, అసలు నీకు సరిగా మాట్లాడటము రావడంలే. అప్పుడు ఆమోస్ అన్నాడయ్యా, దేవుడు నన్ను ప్రవచించమంటే నువ్వు ప్రవచించవద్దంటున్నావు, మీదటికి ఇదే సమయానికి నువ్వు ఉండవని చెప్పాడు. ఆమేన్. 6 నెలల కల్లా అతడు చనిపోతాడు. ఇంకా కొన్ని మాటలు చెప్పాడు, కఠినమైన మాటలు జరిగిపోయాయి. అప్పుడు ప్రజలందరూ, అమ్మో ఆమోస్ అంటే గట్టి ప్రవక్త. ఎవరు? గట్టి ప్రవక్త. ప్రవక్తగా ఉంటే గట్టిగా ఉండాలి. జాగ్రత్తగా వినండి. విశ్వాసిగా ఉంటే కూడా చెప్పాలి, గట్టిగా ఉండాలి, ఓటిగా ఉండకూడదు. ఓటిగా ఉంటే ఆ పాత్రను ఎవరు కోరుకోరు. చెప్పాలి, ఎవరు కోరుకోరు. మనం ఏదైనా ఒక కుండను కొనేటప్పుడు ఏం చేస్తాం? అలా కొట్టి చూసి గట్టిగా ఉంటే తీసుకుంటాం, ఓటిగా ఉంటే వద్దా తీసుకుంటారు ఎవరన్నా? దేవుడు కూడా అంతే. విశ్వాసిగా ఉన్నవా? గట్టిగా ఉండు, గట్టిగా పట్టుకో ప్రభువును, గట్టిగా ప్రభువును వెంబడించు. అలాగే ఓటిగా ఉంటే నిన్ను దేవుడు వాడుకోడు. ఆమేన్, ఆమేన్. ప్రవచించే వారిగా ఉన్నామా? మేము కూడా గట్టిగా ఉండాలి. ఆమేన్. ఓటిగా ఉంటే దేవుడు మమ్ములను కూడా వాడుకోడు.
అద్భుతమైన ప్రభు కృప అది. అప్పుడు ఆమోసు ఒక ప్రకటన చేశాడు ఇశ్రాయేలీయులకు. ఇప్పుడు మనం చదువుకున్నాం, యెహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆమేన్. దేవుణ్ణి ఆశ్రయిస్తే మీరేం చేస్తారు? బ్రతుకుతారు. ఆశ్రయించకపోతే మీరు నశించి పోతారు చెప్పాడు ఆ మాట కదా. ఇప్పుడు ఈ మాట ఆనాటి కాలం మొదలుకొని ఈనాటి కాలం వరకు మనందరికి అవసరం. యెహోవాను ఆశ్రయిస్తే మనం బ్రతుకుతాం, ఆశ్రయించకపోతే నశించి పోతాం. ఇప్పుడు యెహోవాను ఆశ్రయించిన వారి జీవితంలో 3 గొప్ప అద్భుతమైన ఆశీర్వాదాలు వస్తాయి. అవి మనము ధ్యానం చేసుకుందాం. ఎవరి జీవితంలో? యెహోవాను ఆశ్రయించిన వారి జీవితంలో 3 అద్భుతమైన ఆశీర్వాదాలు. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 13వ అధ్యాయము 18వ వచనం. 2వ దినవృత్తాంతములు. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరి, కానీ యోదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయమొందిరి. ఆమేన్. ఏమొందారు? జయం పొందారు. యెహోవాను ఆశ్రయించిన వారి బ్రతుకు జయించే బ్రతుకు. మొదటిగా గుర్తుపెట్టుకోవాలి, దేవుణ్ణి ఆశ్రయించే వారి బ్రతుకు చెప్పండి, జయించే బ్రతుకు. ఓడిపోయే బ్రతుకు కాదు. ఓడిపోయినట్లు కనపడవచ్చు కానీ ఓడిపోరు. జయించే బ్రతుకు. యెహోవాను ఆశ్రయించిన కారణము చేత వారు జయం పొందారు. కాబట్టి జయింపబడాలి అని అంటే మనము దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయించే వారి జీవితంలో మొదటగా కనపడేది జయించే బ్రతుకు. చూడండి, అదే అధ్యాయంలో చూస్తాం. ప్రారంభము నుండి చదివితే, రాజైన యెరోబాము ఏలుబడిలో 18వ సంవత్సరమున అబియా యోదా వారి మీద ఎలా ఆరంభించెను. అతడు 3 సంవత్సరములు యెరూషలేమునందు ఏలెను. అతని తల్లి పేరు మీకాయా. ఆమె గుబియా ఊరియాడైన ఊరియేలు కుమార్తె. అబియాకును యెరోబామునకును యుద్ధము కలుగగా అబియా 4 లక్షల మంది పరాక్రమశాలులు సైన్యమును ఏర్పరచుకుని యుద్ధమును చేశాను. చూడండి, ఇక్కడ 2 రాజులు. ఒక ఆయన పేరు యెరోబాము, ఇంకొక ఆయన పేరు అబియా. చెప్పండి, ఒక రాజు పేరు యెరోబాము, ఇంకో రాజు పేరు అబియా. యెరోబాము దగ్గర 8 లక్షల మంది సైన్యం ఉన్నారు. ఎంతమంది? అబియా దగ్గర 4 లక్షల మంది సైన్యం ఉన్నారు. ఎవరి దగ్గర ఎక్కువ మంది ఉన్నారమ్మా? యెరోబాము దగ్గర ఎక్కువ మంది ఉన్నారు. ఈ యెరోబాము సైన్యం ఎక్కువ మంది ఉన్నారు కదా, అబియా అనే తక్కువ సైన్యం ఉన్న రాజు మీదకి యుద్ధం చేయడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? అతని దగ్గర సైన్యము ఎక్కువ ఉంది, ఇతని దగ్గర సైన్యము తక్కువ ఉంది. సైన్యం ఎక్కువ ఉంది కాబట్టి తక్కువ సైన్యం ఉన్నటువంటి రాజు మీదకి యుద్ధానికి వచ్చాడు. ఇప్పుడు ఇద్దరు యుద్ధం చేస్తే ఎవరు గెలుస్తారు? 8 లక్షల మంది సైన్యం ఉన్న యెరోబాము గెలుస్తాడు. ఎందుకని? అతని సైన్యమేమో 8 లక్షల మంది, అబియా రాజు సైన్యమేమో 4 లక్షల మంది. ఇది వినగానే మనం ఏం చెబుతాం? 8 లక్షల సైన్యం ఉన్న రాజు గెలుస్తాడు. ఇక్కడ ప్రాముఖ్యమైన అంశం గుర్తుపెట్టుకోండి. 8 లక్షల సైన్యం ఉన్న యెరోబాము దేవుణ్ణి ఎరిగిన వాడు కాదు. 4 లక్షల మంది సైన్యం ఉన్న
అబియా దేవునిని ఎరిగినవాడు. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. యెరోబాము దగ్గర ఎంతమంది ఉన్నారు సైన్యం? 8 లక్షల మంది. నేను వస్తున్నా నీ మీదికి యుద్ధానికి అని కబురు పంపాడు. అప్పుడు అబియా ఏం చేశాడో తెలుసా? 4 లక్షల మంది ఉన్నారే సైన్యం, వారి సైన్యం ఎక్కువ ఉంది, నేను వారి మీద గెలవలేనని ప్రక్క దేశముల్లోకి వెళ్ళి ప్రక్క దేశముల రాజుల సహాయము కోరాలి. రాజుల సహాయము కోరాలి. అయ్యా నువ్వు మాకు సహాయము చెయ్యి, నీ మీదకి ఎవరైనా యుద్ధానికి వస్తే నేను మీకు సహాయం చేస్తా. కానీ అబియా అలా మనుషుల దగ్గరికి వెళ్ళలా. ఆమేన్. మనుషుల దగ్గరికి వెళ్ళకుండా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రభువా, కొద్ది మంది సైన్యమున్నా జయమిచ్చేది నీవు. ఆమేన్. జయమిచ్చేది దేవుడు. కాబట్టి అతని మీదికి నేను యుద్ధానికి వెళ్ళాలంటే నా బలము సరిపోదు. చూడండి ఎంత చక్కని ప్రార్థన. నా శక్తి చాలదు, నా జ్ఞానము సరిపోదయ్యా, నువ్వు సహాయం చేస్తే నేను యుద్ధానికి వెళతా, గెలుస్తానని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. చూడండి, దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రభువా, అతని సైన్యం 8 లక్షల మంది అయ్యా, నా సైన్యమేమో చెప్పండి 4 లక్షల మంది. నేను పోరాడితే గెలవలేను. 118వ కీర్తన చూడండి, 118వ కీర్తన 8, 9 చరణాలు. మనుషుల నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు. ఈ వాక్యం చెప్పండి అందరూ. నరుల నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు మేలు. ఈ మాట అందరూ విశ్వసించరు. ఏదైనా ఇబ్బంది రాగానే మనకెవరు సహాయం చేస్తారని మనుషుల మీద దృష్టి పెడతాం. ఈ అబియా రాజు ప్రక్క రాజుల దగ్గరికి వెళ్ళలా, ఇంకొక మనుషుల దగ్గరికి వెళ్ళి సహాయము కోరలా. ఏం చేశాడో తెలుసా? దేవుని దగ్గరే ప్రార్థన చేశాడు. దేవుని దగ్గర ప్రార్థన చేస్తే 8 లక్షల సైన్యమున్న రాజు 4 లక్షల సైన్యమున్న రాజు చేతిలో ఓడిపోయాడు. ఆమేన్. ఎందుకు ఓడిపోయాడు? అతని దగ్గర దేవుడు లేడు. చెప్పాలి, అతని దగ్గర సైన్యం ఉంది, దేవుడు లేడు. ఇతని దగ్గర కొద్ది సైన్యం ఉంది, దేవుడు ఉన్నాడు. కొద్ది మంది అయినా, కొద్ది శక్తి అయినా దేవుడు ఆశీర్వదిస్తే అది గొప్ప శక్తి అవుతుంది, గొప్ప ఆశీర్వాదం. చూడండి, యెషయా గ్రంథం 60వ అధ్యాయము 22వ వచనం. వారిలో ఒంటరి అయిన వాడు ఎంతమంది అవుతారంట? గట్టిగా చదువుదాం. ఆమేన్, ఆమేన్. వారిలో ఒంటరి అంటే ఒక్కడు ఎంతమంది అవుతాడు? 1000 మంది. బైబిల్ బాగా చదవకగానండి, చదివితే మీరు భయపడరు. ఆమేన్. చదివితే మీకు వణుకు రాదు, ధైర్యం వచ్చింది. ఆమేన్. ఇంకో యుద్ధములో ఒక రాజు మీదకి ఇంకొక రాజు యుద్ధం చేయడానికి వస్తే ఈ రాజు ఏం చేస్తాడో తెలుసా? దేవుని ఆలయంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ఇంకో కొన్ని గంటల్లో యుద్ధానికి వస్తున్నారు, ఏనేం చేస్తున్నాడు? మందిరములోకి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. దేవుడు చెప్పాడయ్యా, అసలు వాడు నీ మీదికి రాడు, యుద్ధము
ఎట్లయ్యా? ఆకాశము నుండి వడగండ్లను కురిపించాడంట. ఏంటి వడగండ్లంటే ఇంతింతయి కాదు, పెద్ద పెద్ద వడగండ్లు పడితే సైన్యం అంట ఆ వడగండ్ల ధాటికి చచ్చిపోయారంట. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. దేవుడు నీ పక్షానుంటే, దేవుడు మన పక్షానుంటే అద్భుత కార్యాలను చూస్తాం. ఆమేన్. బైబిల్ చదివితే ఈ మర్మాలు ఉన్నాయి. చూడండి, అబియ 4 లక్షల మంది సైన్యమున్నా 8 లక్షల మంది సైన్యమున్న రాజును ఏం చేయగలిగాడు? ఓడించగలిగాడు. కారణం, ఈయన దగ్గర దేవుని శక్తి ఉంది, అతని దగ్గర దేవుని శక్తి లేదు. సైన్యం ఉంది, ఏం లాభం? సైన్యం ఉంది కానీ పనికి రాని సైన్యం అయిపోయింది. ఇప్పుడు చదువుకున్నాం మనం, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మందగును, ఎన్నిక లేని వాడు బలమైనట్టి జనమగును. ఒకడు ఎంతమంది అయ్యారంట? ఇప్పుడు 4 లక్షల మంది సైన్యం 40 లక్షలు అయ్యారు. ఆమేన్. అవతల ఉన్నది ఎంతమంది? 8 లక్షలే. ఇప్పుడు వీళ్ళు ఎంతమంది అయ్యారు? 40 లక్షలు అయ్యారు. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించే వారి బ్రతుకు జయించే బ్రతుకు. ఆమేన్. చెప్పాలి, దేవుణ్ణి ఆశ్రయించే వారి బ్రతుకు జయించే బ్రతుకు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి, 15వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం. అయినను ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకేమొచ్చిద్దండి? జయమొచ్చింది. ఆమేన్. ఏమొచ్చింది? జయమొచ్చింది. అద్భుతం, అద్భుతం. ప్రభు కృపను బట్టి మనందరి జీవితాల్లో దేవుడు జయమిచ్చునుగాక. ఆమేన్. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. బ్రతికే బ్రతుకు ఎలా ఉంటది? మొదటిది జయించే బ్రతుకు. ఆమేన్. ఏ బ్రతుకు? జయించే బ్రతుకు. రెండవది చూడండి, వర్ధిల్లే బ్రతుకు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయము 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు జకర్యా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించను. యెహోవాను ఆశ్రయించినంత కాలం ఏం చేశాడు? దేవుడు వర్ధిల్ల చేశాడు. ఒక రాజు యెహోవాను ఆశ్రయిస్తే జయించేలా చేశాడు. ఇక్కడ ఈ రాజు దేవుణ్ణి ఆశ్రయిస్తే ఏం చేశాడంట? వర్ధిల్ల చేశాడు. ఆమేన్. యెహోవాను ఆశ్రయిస్తే బ్రతికే బ్రతుకు ఒకటి జయించే బ్రతుకు, రెండవది వర్ధిల్లే బ్రతుకు. వర్ధిల్లడం అంటే నిన్ననే చదువుకున్నాం మనం, అంతకంతకు వర్ధిల్లడం. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 3:1. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబం అంతకంతకు నేరసిల్లెను. 5వ అధ్యాయం 10వ వచనం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. చూడండి ప్రియులరా, ఈ రాజుకు యెహోవాను ఆశ్రయిస్తా ఉన్నాడట. అతని బ్రతుకు ఏమైంది? వర్ధిల్లుతూ ఉంది. వర్ధిల్లడం. చూడండి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 9వ వచనం. మరియు ఉజ్జియా యెరూషలేము మూల గుమ్మము దగ్గరను, 2వ దినవృత్తాంతంలో 26, మూల గుమ్మము దగ్గరను, పల్లపు స్థలముల గుమ్మము దగ్గరను, ప్రాకారమూలము దగ్గరను,
దుర్గములను కట్టించి గుమ్మములను దిట్టపరిచెను. గుమ్మములను దిట్టపరిచెను. అదియుగాక షెఫేలా ప్రదేశములోను మైదాన ప్రదేశములోని అతనికి విస్తారమైన పశువులుండగా అతడు అరణ్యములు దుర్గములను కట్టించి అనేకమైన బావులను త్రవ్వించి వ్యవసాయములందు అతడు ఆపేక్ష గలవాడై గనుక పర్వతములలోను కర్మెలలోను అతనికి వ్యవసాయకులను ద్రాక్ష తోటలు ఉండేను. ఈ రాజు యెరూషలేముకెళ్ళి అనగా దేవాలయమునకెళ్ళి దేవాలయములో గుమ్మములన్నీ బాగు చేశాడంట. గుమ్మాలు, తలుపులు, కిటికీలు ఏం చేశాడు? మనం సహజంగా ఒక పండగ వస్తే ఎవరి ఇల్లు వాళ్ళు ఏం చేస్తాం చెప్పండి? బాగు చేసుకొని శుభ్రం చేసుకొని రంగులు వేసుకొని రకరకాలుగా సిద్ధపరచుకుంటాం. దేవాలయం గురించి ఒక్కరం కూడా ఆలోచించాం. కానీ దేవాలయమును కూడా మనం ఏం చేయాలి? శుద్ధి చేయాలి. మన ఇల్లే కాదు శుద్ధి చేసుకునేది, దేవాలయమును కూడా శుద్ధి చేయాలి. ఈ రాజు దేవాలయమును శుద్ధి చేశాడు. దేవాలయమును ఎవడు ప్రేమిస్తాడో వాడు వర్ధిల్లుతాడు అని వాక్యములో ఉంది. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. చెప్పండి, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు. యెరూషలేము అనగా దేవుని మందిరం. మందిరాన్ని నువ్వు ప్రేమిస్తే నువ్వేమవుతావు? వర్ధిల్లుతావు, వర్ధిల్లుతావు. మన ఇల్లు బాగు చేసుకుంటాం, మంచిదే. దేవుని మందిరాన్ని కూడా చెప్పాలి బాగు చేయాలి. అకుర్చేడు మండలం ఒక ఊరిలో పెద్ద మందిరం కట్టి ఓపెనింగ్ చేయడానికి మీటింగులు పెట్టారు. రెండో రోజు నన్ను పిలిచారు. నేను వెళ్ళా. పెద్ద మందిరం, చాలా పెద్ద మందిరం. అయితే ఒకవైపు ఏమో ధాన్యపు గోతాలు ఉన్నాయి, ఇంకొక వైపు ఏమేంటియో పెట్టారు. ఈ పులిపేట దగ్గర నిలువబడి ఇట్లా చూస్తే వారం రోజుల నాడు తినేసిన ఎముకలు ఉన్నాయి ఆడ. ఎక్కడ? దేవుని మందిరంలో. మరి ఫస్ట్ రోజు వాక్యం చెప్పిన వాళ్ళు చూసారో లేదో నాకు తెలియదు, కానీ రెండో రోజు నేను వెళ్ళి అక్కడ వాక్యం చెబుతా అలా చూడగానే ఏమున్నాయి? ఎముకలు ఉన్నాయి. అయ్యా ఎవరేంటి అంటే, ఆ పిల్లలు తినేసారులేండి. ఎక్కడేస్తారు పిల్లలు తిని? అమ్మా, మీ ఇంట్లో పిల్లలు తిని బెడ్ మీద తెచ్చేస్తారు ఎముకలు? వేస్తారా? వేయరు కదా. ఎక్కడేస్తారు? బయట. మరి పిల్లలు తిన్నప్పుడు ఎక్కడేయాలి? నేను చెప్పే ముందు ఇది శుద్ధి చేసుకోండి, మీరు బాగుపడతారు. ఆమె దీన్ని అపరిశుద్ధంగా ఉంచి నువ్వు ఎన్ని మీటింగులు పెట్టినా, ఎంత ప్రార్థన చేసినా నీకు దీవెన రాదు. కీర్తనలో ఉందండి, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. 65లో చూడండి, ప్రభువు సెలవిచ్చాడు, దీనిని ప్రేమించాలి. ఈ మందిరాన్ని శుద్ధి చేయాలి, ఈ మందిరాన్ని బాగు చేయాలి. అప్పుడు నీవు వర్ధిల్లుతావు, అప్పుడు నీవు కొన్ని ఊర్లకు వెళ్ళి మనము చరిత్రను చూస్తే కొన్ని గ్రామాల్లో కొంతమంది, కొన్ని కుటుంబాలు దేవాలయమును ఊడ్చే బాధ్యత తీసుకుంటారు. కొన్ని కుటుంబాలు దేవాలయములో దీపము వెలిగిస్తూనే ఉంటారు. కొన్ని కుటుంబాలు అన్ని బాగు చేసి కూర్చోబెట్టి ఫ్యాన్ ఎత్తప్పుడు కూర్చుంటారు. ఆశీర్వాదాలు ఎందుకు వస్తాయి? అమ్మా, నీకు లేదా బాధ్యత? ఇక్కడున్న మనందరికీ మందిరపు బాధ్యత ఉంది. ఆమె ఈ మందిరం గురించిన బాధ్యత ఉంది. ఎప్పుడు ఒకళ్ళే ఓడ్చటం కాదు. నీకొద్దా ఆశీర్వాదాలు? మీకొద్దా? నువ్వు కూడా మందిరపు పనిలో ఏమవ్వాలి? భాగస్థురాలిగా ఉండాలి. ఈ రాజు దేవాలయం యొక్క గుమ్మములను బాగు చేశాడు, శుద్ధి చేశాడు. దేవాలయం పరిశుద్ధంగా ఉంది. నేను వెళ్ళి కూర్చున్న అలిగిపోయి ఎముకలు తీస్తేనే వాక్యం చెబుతారన్న. ఆడ ఎముకలు వాసన వస్తుంటే ఏం వాక్యం చెప్పాలి? అప్పుడు వెళ్ళి అవన్నీ ఊడ్చారు. ఊడుస్తుంటే వస్తున్నాయి, ఇంకా ఊడుస్తుంటే వాడు సాటును పెట్టున్నారు, తిని అక్కడేసేసారు. చూసారా? దేవాలయము శుద్ధి లేకపోతే నీ బ్రతుకు శుద్ధిగా ఉండదు. మందిరమును ప్రేమించండి, మందిరపు పనిలో భాగస్థులు కండి.
మందిరము యొక్క పరిచర్యలో భాగస్థులుగా ఉండండి, అప్పుడు మీరు వర్ధిల్లుదురు. ఆమేన్. పోటీ పడాలండి, పోటీ పడాలి. అక్కడ మాకి మందిరం కడగడానికి ఇద్దరు పోటీ పడతారు. నేను ఈ వారం గడుగుతా, నేను ఈ వారం గడుగుతా. మరి ఇక్కడ పోటీ పడుతుర్రో లేదో నాకు తెలియదు. నేను వచ్చేలేక శుద్ధంగా ఉంటుంది, మరి ఊరు గడుగుతున్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు మందిరపు పనిలో భాగస్థులుగా ఉండాలి. ఆమేన్. ఎవరి కొరకు? మనం వర్ధిల్లడానికి. ఎవరి కొరకు? నువ్వు చేస్తే నువ్వు వర్ధిల్లుతావు. నువ్వు మందిరపు పనిలో భాగస్థురాలిగా లేకపోతే నీకు వర్ధిల్లే విధానం తెలియదు. ఈ రాజు ఎలా వర్ధిల్లాడు? దేవాలయపు గుమ్మాలను బాగు చేశాడట, దేవాలయపు గుమ్మాలన్నిటిని దిట్టపరిచాడంట. వాక్యములో రాయబడింది, అతడు వర్ధిల్లెను. ఏమయ్యాడు? వర్ధిల్లాడు. యెహోవాను ఆశ్రయించి ఆయన ఆలయాన్ని శుద్ధి చేస్తే నువ్వు నీ కుటుంబము వర్ధిల్లుతావు. ఆమేన్. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఎఫెసీ 5:15. చదువుమా. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక ఏం చేసుకోవాలి? ఇప్పుడు విన్నాం కదా, రేపారం ఒకళ్ళు రండి, కొత్త వాళ్ళు వచ్చి మందిరాన్ని ఏం చేయాలి చెప్పండి. ఒక్కళ్ళు రారు, అంత రెడీ అయ్యి నేను వచ్చి పాట పాడినాక మీరు వస్తారు. మా ఇల్లా దూరం, మీ ఇల్లా చెప్పండి. ఎవరిల్లు దూరం అమ్మా? మరి నేను వచ్చినాక మీరు రావడం ఏంది? ముందే వచ్చి మందిరములో శుద్ధి చేసి మందిరమును బాగా ఊడ్చి అలంకరించి ఆ స్థలములను కూర్చొని ప్రార్థన, దేవుడు నిన్ను కలుసుకుంటాడు. ఆమేన్. దినములు చెడ్డయి, సమయం పోతా ఉంది. అప్పుడే 9వ నెల సగంతరాన పడ్డాం. ఇంకా 2.5 నెలకి ఈ సంవత్సరము చెప్పండమ్మా మరి అయిపోతుంది. పోయిన సంవత్సరం కంటే నువ్వు ఏం వర్ధిల్లావు? ఈ పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం నీలో ఏమి అభివృద్ధి చెందావు? అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, వర్ధిల్లాలి, జయము పొందుకోవాలి. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయం 10వ వచనం. అదియుగాక సెపేలా ప్రదేశములోను మైదాన ప్రదేశములోను విస్తారమైన పశువులుండగా, అక్కడంతటికి ప్రాముఖ్యమైన మాట ఏంట? అతడు అనేకమైన బావులను త్రవ్వించెను. బావులను త్రవ్వించ. బావులు త్రవ్వడం మేళ, తవ్విన బావులు పోడవడం మేళ అమ్మా? ఇప్పుడు ఎక్కడ చూడు బావులన్నిటిని ఏం చేస్తారు? పొడుస్తా ఉన్నా. పూర్వకాలం ఈ ఊరు నుండి ఇంకొక ఊరు వెళ్ళాలంటే నడిచి వెళ్ళాలి. ఇప్పటి వలె ప్రయాణ సౌకర్యాలు లేవు. అందుకని మధ్య మధ్యలో కొంతమంది బావులు దవ్వించేవారు, అక్కడ ఒక బకెట్ ఉంచేవారు. బాటసారులు అనగా ప్రయాణికులు ఎవరికైనా దాహం వేస్తే ఆ నీళ్లు చేదుకొని త్రాగేవాళ్ళు. ఎందుకు ఇలా చేశారు? పుణ్యం వస్తుందని. అర్థమైందా? ఇప్పుడు ఉన్న బావులన్నీ ఏం చేస్తున్నారు? పోటు చేస్తున్నారు. నీళ్లు ఇతరులకు ఇవ్వడం ఆశీర్వాదం, కానీ లేకుండా చేయడం ఆశీర్వాదము కాదు. గమనించండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఈ రాజు అనేకమైన బావులను త్రవ్వించాడు. బావులను త్రవ్వించాడు. నీ ఇంటికి ఎవరన్నా వస్తే అన్నం పెట్టినా పెట్టకపోయినా కనీసం చెప్పండి, అమ్మా మంచి నీళ్ళన్నా ఇవ్వాలి. మేము ఒక పెళ్ళికి వెళితే మంచి ఎండల కాలం, చెమట్లు ఒక్కపోత, అసలే బిర్యానీ పెట్టారు. నీళ్లు 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 అంటుంటే ఆ నీళ్లు పోసేవాడు కొంచెం పోసి ఇంగలివ్వు అంటున్నాడు. ఏంటి? నీళ్ళు కొంచెం పోయడం ఇంగలివ్వు అంటున్నాడు. నేనుండి ఏందయ్యా అంటే, మాకు ఇన్ని బబుల్సే చెప్పారండి, అవి ఎప్పుడు అయిపోయినాయి, ఇంకా ఎక్కువ తెస్తే వాడు డబ్బులు ఇయ్యడు, నువ్వు ఇస్తావేమో చెప్పు, నేను తెచ్చి పోస్తా. నేను అప్పుడు చెప్పానయ్యా, ఆహారము పెట్టినా పెట్టకపోయినా ముందు మనం ఏమి ఇవ్వాలి? నీళ్ళు ఇవ్వాలి. చూడండి, ఈ రాజు అంట బావులను త్రవ్వించాడంట.
పశువుల కంట మంచి నివాస యోగ్యమైన నివాస స్థలాలను సిద్ధపరిచాడు. ఇతను ప్రజల కొరకు ఇంత మంచి కార్యాలు చేయడమే గాక దేవునిని ఆశ్రయించాడు కాబట్టి ఆశ్రయించినంత కాలం ఏమయ్యాడు? వర్ధిల్లాడు. ఒక రాజేమో యెహోవాను ఆశ్రయించుట ద్వారా జయము పొందాడు. ఇక్కడ ఈ రాజు యెహోవాను ఆశ్రయించుట ద్వారా వర్ధిల్లాడు. దేవుని ఆశ్రయించే వారి జీవితాల్లో వర్ధిల్లే విధానం ఉంటుంది. మూడవదిగా చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవుట చేత దేశములో ఏముంది? నెమ్మది ఉంది. రాజుకి ఎప్పుడండి నెమ్మది? యుద్ధాలు లేకపోతే. కాబట్టి రాజు యెహోవాను ఆశ్రయించుట ద్వారా ఇతని పరిపాలన కాలంలో యుద్ధాలు లేవంట. యుద్ధము లేకపోతే రాజుకి ఏముంటుంది? నెమ్మది ఉంటుంది. ఆమె నెమ్మది గల బ్రతుకు. యుద్ధము అని అంటే శోధన. యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. యోబు గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము. భూమి మీద మనం జీవించినంత కాలం ఏముంటుందండి? యుద్ధం ఉంటుంది. పెద్దలకు పెద్ద పెద్ద శోధనలు, పెద్ద పెద్ద యుద్ధాలు. కొద్ది శోధనలు కూడా వస్తాయి, పెద్దవి కూడా వస్తాయి. భూమి మీద ఉన్న ప్రతి మనిషి జీవితం యుద్ధకాలం. సైతాన్తో పోరాడాలి, వ్యాధులతో పోరాడాలి, బాధలతో పోరాడాలి. నీకొచ్చే ప్రతి విధమైనటువంటి ఆటంకాలతో నువ్వేం చేయాలి? పోరాడుతూ ఉండాలి. ఈ రాజు కాలంలో యెహోవాను ఆశ్రయించుట ద్వారా వారి కాలం, ఆ రాజు కాలంలో నెమ్మది ఉందంట. యుద్ధాలు లేక నెమ్మది ఉంది. ఈ నెమ్మది కొరకు చాలా మంది అనేక ప్రాంతాలు వెళ్తున్నారు, అనేక ప్రదేశాలకు వెళ్తున్నారు. ఏంటంటే నెమ్మది కొరకు, సమాధానము కొరకు, సంతోషము కొరకు. ఒక రహస్యం ఏంటో తెలుసా? ప్రభువును ఆశ్రయిస్తే నీ జీవితంలో యుద్ధము లేకుండా ఎలా ఉంటావు? నెమ్మది కలిగి ఉంటావు. వాక్యం చూడండి, 128వ కీర్తన 3వ చరణం. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల్లాగా ఉంటారు. చూడండి, ఆ కుటుంబం నెమ్మది కలిగిన కుటుంబం. 128వ కీర్తనలో ఉన్న కుటుంబం ఏ కుటుంబం? నెమ్మది కలిగిన కుటుంబం. నీ లోగిట నీ భార్య ఫలించే ద్రాక్షావల్లి. గొడ్రాలైన ద్రాక్షావల్లి కాదు, ఫలించే ద్రాక్షావల్లి. ఫలించాలి, వర్ధిల్లాలి, నెమ్మది కలిగి బ్రతకాలి. నువ్వు యెహోవాను ఆశ్రయించాలి. చూడండి వాక్యంలో యెషయా గ్రంథం 28వ అధ్యాయం 11వ వచనం. యెషయా 28:11. నిజమే, అలసిన వారికి నెమ్మది కలుగచేయుడి. ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి. దేవునిలోనే నెమ్మదండి, దేవునిలోనే విశ్రాంతి. నీకు ఏ శోధన వచ్చినా, ఏ బాధ వచ్చినా ప్రభు సన్నిధికి వచ్చి నువ్వు సాగిల పడితే నీ మనసంతా ఎలా ఉంటుందో తెలుసా? నెమ్మది ఉంటుంది. జాగ్రత్తగా వినండి. ఎల్కానా అనే ఆయనకి 2 భార్యలు. ఎంతమంది? 2 భార్యలు. అయితే మొదటి భార్యకు పిల్లలు ఉన్నారు, రెండో భార్యకు పిల్లలు లేరు. గమనించండి, ఈ రెండో భార్య ప్రతి దినం ఇతనిని శోధిస్తా ఉంది. నాకు బిడ్డల్ని.
ఎక్కడ తెచ్చిస్తాడు? వెళ్ళి ఒక చెట్టు కోసుకొచ్చి ఇచ్చేది కాదు, లేకపోతే కొనుక్కొని వచ్చి ఇచ్చేవి కాదు కదా. ఒకరోజు ఈయనకు కూడా కోపం వచ్చింది. దేవుడు నీకు పిల్లల్ని ఇవ్వకపోతే నేనేం చేస్తాను అని కోప్పడ్డాడు. కోప్పడితే ఈ రెండో భార్య ఆలోచించి ఈయనతో పోట్లాడే బదులు, మొదట ఆమెతో పోట్లాడే బదులు ఒక పని చేద్దాం అనుకొని దేవుని మందిరానికి వెళ్ళింది. ఆమేన్. ఎక్కడికి వెళ్ళింది? దేవుని మందిరానికి వెళ్ళి ప్రారంభము నుండి చివరి వరకు తన హృదయాన్నంట దేవుని సన్నిధిలో కుమ్మరించిందంట. ఏం చేసింది? కుమ్మరించడం అంటే, అమ్మ ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని అలా పోస్తే దాన్ని ఏమంటారు? నీళ్లు పోయడము. ఒకేసారి అలా పోస్తే దాన్ని ఏమంటారు? నీళ్లు కుమ్మరించడం. అర్థమైందా? నువ్వు బిందెతో నీళ్ళు అలా పోస్తే దాన్ని నీళ్లు పోయడం. అలా కాదు, బిందె ఒకేసారి వంచితే దాన్ని ఏమంటారు? నీళ్లు కుమ్మరించడం. దేవుని సన్నిధికి వెళ్ళి ప్రారంభము నుండి చెప్పాలి. ఎప్పటి నుండి? చివరి దాకా దేవుని సన్నిధిలోనే ఉండి నీళ్లు కుమ్మరించినట్లు తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి. అప్పుడు అందరు వెళ్ళిపోయారంట. ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరూ, ఈ మొక్కటి మిగిలింది. చూసారా? నువ్వు ఎప్పుడన్నా అలా మిగిలావా? దేవుని మందిరంలో తిరిగి చూస్తే నేను తప్ప ఎవరు మిగలరేడా కదా. భారముతో ఆమె ప్రార్థన చేస్తుంటే జనాలు పోయింది తెలియలా, ప్రజలు వెళ్ళిపోయింది తెలియలా, సేవకుడు ఆమెకి వెళ్ళి చూసేది తెలియలా. మనసంత వేదనతో దేవుని సన్నిధిన ఏం చేసింది చెప్పాలి? కుమ్మరించింది హృదయాన్ని. అందరు వెళ్ళిపోయారు. దైవజనుడైన ఏలి ఏం చేశాడో తెలుసా? అలా వచ్చి ఈమె దగ్గరికి వచ్చి చూస్తే మనిషి కదలట్లా, మనిషి పెదాలు మాత్రమే కదులుతున్నాయి. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తే ఊగిపోవాల్సిన పని పెదాలు కదలి, అసలు అవి కూడా లేకుండా నీ హృదయము దేవుని సన్నిధిలో ఏం చేయొచ్చు? కుమ్మరించాలి. ఆమె దగ్గరికి వచ్చి దైవజనుడు అలా చూసి, ఏంటమ్మా నువ్వు మత్తురాలి అయ్యున్నావు? పొరపాటు పడ్డాడు. ఈమె తాగొచ్చింది, అందుకే అందరూ పోయినా కూడా పోలేదనుకున్నాడు. ఎందాక మత్తురాలిగా ఉంటావు? తీయమ్మ భాగం చదువు. ఎంతవరకు నీవు మత్తురాలి అయ్యుందువు? ద్రాక్షారసమును తాగడం మానుకమ్మా అన్నాడు. ఆమెకి మనమైతే కోపం చెగిరి చొక్కా పట్టుకుంది. మేము ఆమె అలా చేయలా. ఏం చేసింది తెలుసా? ఏలినవాడా, చదమ్మా, నా ఏలినవాడా, నేను మత్తురాలిని కాదయ్యా. మనోదుఖము అంటే మనసు దుఃఖముతో నిండిపోయి దేవుని సన్నిధిన నా హృదయాన్ని కుమ్మరించుకుంటున్నానయ్యా. నాకు పిల్లలు లేరయ్యా, భర్తనడిగా, తోటి స్త్రీనడిగా, వారితో గొడవాడే నెమ్మది లేదు. మందిరములో కూర్చుంటే నెమ్మది వచ్చింది. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచాలి. మందిరములో ఏమొచ్చింది? నెమ్మది. మీరు కావాలంటే ఇంట్లో గొడవ అయిందనుకో, అక్కడే ఉండకుండా వచ్చి తలుపు తీసుకొని మందిరములో కూర్చొని ప్రార్థన చేసుకో, నీకు నెమ్మది వచ్చిద్ది. ఆమేన్. అన్న దైవజనుడికి చెబుతుంది, నా మనోదుఖముతో నేను ప్రభు సన్నిధిన నా హృదయాన్ని కుమ్మరించానయ్యా, నేను మత్తురాలిని. అప్పుడు దైవజనుడు అన్నాడు, నువ్వు కోరినది దేవుడు నీకు అనుగ్రహించునుగాక. చూసారా? ఇక ఆమె మనస్సులో ఒక మొక్కుబడి చేసుకుంది. ఆమేన్. ఏమనో తెలుసా? దేవా, నాకు కుమారుణ్ణి ఇస్తే మరలా నేను నీ మందిరానికి తీసుకొచ్చాను, మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళను, నీకే నేను ఇస్తాను.
దేవుడు కొడుకునిచ్చాడు. ఆ కొడుకే సమూయేలు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. ఆలస్యమైందనుకున్న ఆమె జీవితంలో గొప్ప కుమారుణ్ణి దేవుడు ఇచ్చాడు. కాబట్టి ప్రభువును ఆశ్రయిస్తే జయించే బ్రతుకు, ప్రభువును ఆశ్రయిస్తే వర్ధిల్లే బ్రతుకు, ప్రభువును ఆశ్రయిస్తే నెమ్మది గల బ్రతుకు. దేవుని ఆశ్రయించుట ద్వారా ఈ 3 దివ్యమైన ఆశీర్వాదాలు పొందుకుంటాం. యెహోవాను ఆశ్రయించుట ద్వారా ఈ 3 దివ్యమైన ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఆమేన్. చెప్పండి. 1 జయించే బ్రతుకు, 2 వర్ధిల్లే బ్రతుకు, 3 నెమ్మది గల బ్రతుకు. ఈ బ్రతుకు మనకు కావాలంటే ప్రియులరా, ప్రభు సన్నిధిలో ఆయననే ఆశ్రయిద్దాం. నరులను ఆశ్రయించక యెహోవానే ఆశ్రయిద్దాం. అప్పుడు జయించే బ్రతుకు, వర్ధిల్లే బ్రతుకు, నెమ్మది గల బ్రతుకు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం.